హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే వంట గుత్తొంకాయ కర్రీ అండి. ఈ గుత్తొంకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: పావు కిలో వంకాయలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి. ఇప్పుడు పల్లీలని మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పల్లీలని కొబ్బరిని కలిపి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. వంకాయల్ని నాలుగుగా చీల్చి ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లోని నూనె వేసి నూనె వేడయ్యాక వంకాయలన్నిటిని ఆ నూనెలోని వేపాలండి. వంకాయలు వేగిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని అదే ఆయిల్లోని ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని బాగా వేపుకుని అందులోని 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేపాలండి. ఇప్పుడు ఇందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పేస్ట్ని వేసి దానిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోని వంకాయలని వేసి వంకాయలని 1 నిమిషం పాటు ఇలాగ కలిపి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలని వేసి బాగా మగ్గనివ్వాలండి. ఈ టమాటోలు వంకాయలు ఈ మసాలాలన్నీ వంకాయలకి బాగా పట్టనివ్వాలి. టమాటోలు మగ్గిపోయిన తర్వాత దీనిలోని 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ కారాన్ని కూడా ఆయిల్లోని వేగనిస్తే కూరకి మరింత రుచి అండి. ఇప్పుడు వంకాయలకి ఈ మసాలా అంతా బాగా పట్టేసిందండి. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా తీసుకుని ఉంచుకున్న చింతపండు పులుపుని వేసుకోవాలండి. చింతపండు పులుపులోని వంకాయల్ని బాగా ఉడకనివ్వాలి. వంకాయలు చింతపండు పులుపులో ఉడకడం వల్ల మంచి రుచి వస్తుందండి. మన గుత్తొంకాయ కూర రెడీ అయిపోయిందండి. దీనిని మనం అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఎందులోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి. అంతే, మన గుత్తొంకాయ కూర రెడీ. మన గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది కదండి. నా ఈ వంట మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు కానీ ఈ కూర నచ్చినట్లయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.